నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ అవత. కమలం పార్టీకి సంబంధించి ఒక పక్క నుంచి గొప్ప విజయం సాధించినప్పటికీ మరో పక్క నుంచి కార్యకర్తలు నీరసంలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అసలు ఈ నీరసంలో కమలం పార్టీ సాధించిన విజయాలను గుర్తించలేకపోతున్నారా అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే అవును అనే సమాధానమే వస్తుంది. ముచ్చటగా మూడోసారి 400 సీట్లతో అధికారంలోకి వస్తుంది కమలం పార్టీ అని అందరూ అనుకున్నారు. కానీ 400 సీట్లు రాకపోయేసరికి నిరుత్సాహంలో పడడమే కాదు, ప్రతిపక్షాలైన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాని మోదీ రాజీనామా చేయాలి అని చెప్తున్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలిగించడానికి ఈ వీడియో. ఎందుకు అంటే కమలం సృష్టించిన ప్రభంజనం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. 98% మార్కులు వచ్చినా 100కి 100 రాలేదని బాధపడుతున్నారు కమలం పార్టీ గురించి కాంగ్రెస్ నేతలు. కానీ తాము స్వతంత్రానికి ముందు నుంచి 60-70 ఏళ్లుగా ఈ భారతదేశంలో అధికారంలో ఉండి కనీసం ట్రిపుల్ డిజిట్ని కూడా దాటలేకపోయారు, 100 స్థానాలను కూడా కైవసం చేసుకోలేకపోయారు. దాని గురించి ఎక్కడా ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్టుగా కనిపించట్లేదు. ఇక ఏంటి అంతగానం కమలం పార్టీ సాధించినవి అనంటే 1962 తర్వాత ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు ఎవరూ ప్రధాని కాలేదు. చరిత్ర సృష్టించింది ఈసారి 2024 ఎన్నికలతో కమలం పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వారా. అలాగే ఓటమి పాలైంది, సీట్లు కోల్పోయింది అని చెప్తున్న కమలం పార్టీకి సంబంధించి 0.7%తో మాత్రమే 63 స్థానాల్ని కోల్పోయారే తప్ప పెద్దగా తేడా లేదు అనే విషయాన్ని కూడా గమనించలేకపోతున్నారు. దేశం మొత్తం మీద 27 రాష్ట్రాలుంటే అందులో 13 రాష్ట్రాల్లో కూడా ఈరోజు బీజేపీయే అధికారంలో ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయంతో పాటు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో 543 స్థానాలకు 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించగా బీజేపీ 244 స్థానాలతో అతి పెద్ద పార్టీగా భారతదేశంలో అవతరించింది. ఎన్డీఏ మొత్తం కలిపినా కూడా 293 సీట్లు. అంటే కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ కూటమి మొత్తానికి కలిపితే వచ్చిన సీట్ల కంటే కూడా బీజేపీకి వచ్చిన స్థానాలు ఎక్కువ. ఎన్డీఏకి 293 స్థానాలు వస్తే ఇండీ కూటమికి వచ్చిన స్థానాలు మొత్తం 230 పైచిలుకున్నాయి. అంటే ఒక బీజేపీ ఇండీ కూటమి స్థానాలన్నిటికంటే కూడా ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. మరి ఈ విషయాన్ని ఎలా విస్మరిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇక పార్లమెంట్ ఎన్నికలతో పాటు దేశంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలను అధికార పార్టీలు మళ్లీ చేజిక్కించుకున్నాయి. ఇక ఏపీలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సర్కారు ఏర్పాటు చేసింది. ఇక ఒడిశాలో వరుసగా 4 టర్మ్ గెలిచిన నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజూ జనతా దళ్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మొత్తం 144 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 77 స్థానాలు గెలిచింది. అధికార బీజేడీ 54 స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ లోక్సభ స్థానాల్లోనూ బీజేపీ 9 గెలవగా అధికార బీజేడీ 9 స్థానాలకే పరిమితమైంది. దీంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎంపీ స్థానాలు తోడ్పడడంతో పాటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇప్పటి వరకు బీజేపీ సొంతంగా ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గోవా, అస్సాం, త్రిపుర, మణిపూర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగా తాజాగా ఒడిశా కూడా చేరిపోయింది. ఇటు మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, బీహార్, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లో ఇతర పార్టీల మద్దతుతో దేశంలో ప్రభుత్వంలో కొనసాగుతోంది ఆయా రాష్ట్రాలలో. దీంతో దేశంలోని 19 రాష్ట్రాలలో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇందులో 13 రాష్ట్రాలు బీజేపీ ఏకఛత్రాధిపత్యంగా ఉంటే 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమితోటి అధికారంలో ఉంది. ఇక మరోవైపు చూసుకుంటే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, జార్ఖండ్లో జేఎంఎం ప్రభుత్వం కాంగ్రెస్ భాగస్వామ్యంతో కొనసాగుతున్నప్పటికీ అక్కడ కూడా మనం లోక్సభ ఎన్నికలను చూసుకుంటే సీట్ల పరంగా ఎన్డీఏ కూటమి బీజేపీ ఎక్కువగా సాధించింది. అలాగే తమిళనాడులో అధికారంలో డిఎంఏకు మిత్రపక్షంగా ఉంది. ఇటు మిజోరాంలో జెడ్పీఎం, పంజాబ్, ఢిల్లీలో ఆప్, కేరళలో ఎల్డీఎఫ్, సిక్కింలో ఎస్కేఎం, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీలు అధికారంలో కొనసాగుతున్నాయి. ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే మొత్తంగా చూస్తే ఇండీ కూటమి లోక్సభ ఎన్నికలలో సాధించిన స్థానాల కంటే ఇండీ కూటమి మొత్తం ఇప్పుడు నేను చెప్పిన ఏ పార్టీలు ఉన్నాయో ఈ పార్టీలన్నీ కలిపి ఎన్ని సీట్లు అయితే సాధించాయో ఒక్క బీజేపీ అంతకంటే ఎక్కువ సీట్లను సాధించింది అనే విషయాన్ని 400 సీట్లు సాధించలేదనే నిరుత్సాహం కనబడకుండా చేస్తోంది. అంతేకాదు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 36.6% ఓట్లు సాధించింది.
దేశ జనాభాలో దరిదాపు 37% మంది బీజేపీ గవర్నమెంట్ని కావాలని కోరుకుంటున్నారు. గతం ఎప్పుడు 2019 ఎన్నికల టైంలో 37.3% వచ్చింది. అంటే అప్పటికి ఇప్పుడు తగ్గిన పర్సంటేజ్ ఎంత? 0.7 మాత్రమే. ఆ విషయాన్ని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంత శాతం తగ్గింది అనేది వదిలేసి 400 సీట్లు అని కార్పొరేట్ కల్చర్ లాగా 10కి 10 మార్కులు రాలేదన్నట్టుగా కార్యకర్తలు బాధపడుతున్నారు. ఇక సీట్ల పరంగా 0.7% అయినప్పటికీ చాలా పెద్ద ఎత్తునే గండి పడిందని చెప్పుకోవచ్చు. 303 స్థానాల నుంచి 240 స్థానాలకు భారతీయ జనతా పార్టీ పడిపోయింది. మొత్తంగా 63 స్థానాలను కోల్పోయింది. అయితే ఇటు కాంగ్రెస్ గత ఎన్నికల్లో 19.5% ఉంటే ఈసారి 21.2%, 1.7% ఓట్లు పెరిగాయి. సీట్లు మాత్రం రెండింతలు పెరిగినాయి. 52 నుంచి 99%కి 99 సీట్లకు వచ్చాయి. కానీ దేశంలో ఏమంటారు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది. ఇక రాజ్యాంగాన్ని మార్చేస్తారు, లేకపోతే రిజర్వేషన్లు రద్దు చేస్తారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మార్ఫింగ్ వీడియోలతో పాటు అబద్ధాలను నిజాలని నమ్మిస్తూ ₹1,00,000 కోసం ఈరోజు గెలిచిన చోట ఎంపీలను ₹1,00,000 ఇస్తారా సస్తారా అని ఆడవాళ్ళందరూ పోయి ఇండ్ల ముందు ఉంటారు. గట్ల ప్రలోభాలకు పెట్టినా కూడా కనీసం 100 సీట్లను దాటలేదు. అయినా కూడా పార్టీ సంబరాలు చేసుకుంటుంటే 240 సీట్లకు పైగా సాధించిన బీజేపీ కార్యకర్తలు ఎక్కడో కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ఎన్నికల్లో ఓట్ల శాతాల్లో తేడాలు స్వల్పంగానే ఉన్న సీట్ల విషయంలో వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతం 2019తో పోలిస్తే 3.2% నుంచి 11.2%కి పెరిగింది. తమిళనాడులో బీజేపీ గెలవలేకపోయింది అని మాట్లాడుతున్నారు. 3.2% ఎక్కడ, 11.2% ఎక్కడ? ఇప్పుడు మనం గతం కూడా చెప్పాము, ఇప్పుడు ఎంత ఓట్ షేర్ వస్తుంది అనేది కాదు. 2024లో 26లో తమిళనాడులో జరగబోయే ఎన్నికలకు సంబంధించి బీజేపీ ప్రతిష్టంగా తీసుకొని దానికోసమే ఇప్పుడు అడుగులు వేస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తించట్లేదు. ఇక పంజాబ్ విషయానికి వస్తే 9.6% ఉండే గతంలో ఇప్పుడు 18.6%కి పెరిగింది. ఏ పార్టీతో పొత్తు లేదు కాబట్టి ఆ 2 చోట్ల భారతీయ జనతా పార్టీ సీట్లను గెలుచుకోలేకపోయిందే తప్ప చాలా పెద్ద ఎత్తున ఆ 2 రాష్ట్రాల్లో కూడా పుంజుకుంది అనేది చాలా క్లియర్గా చెప్పొచ్చు. అలాగే 2019తో పోలిస్తే ఈసారి 0.7% మాత్రమే తగ్గినప్పటికీ ఆ 0.7% అనేది 63 స్థానాలు కోల్పోవడానికి కారణం కావడంతో నిరుత్సాహంలో ఉన్నారే తప్ప మిగిలిన రాష్ట్రాల్లో ముఖ్యంగా దక్షిణాదిలో బీజేపీ పాగా వేసిన విషయాన్ని, సంబరాలు చేసుకోవాల్సిన విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఏదేమైనా కానీ అతి తక్కువ నష్టానికి అతి ఎక్కువగా ఫీల్ అవుతున్నారు బీజేపీ కార్యకర్తలు. అసలు పూర్తిగా నష్టపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు అతి చిన్న విషయానికి సంబరాలు చేసుకుంటున్నారు, విమర్శలు చేస్తున్నారు. మరి గతం కంటే 0.7% ఓటు శాతం తగ్గించుకొని 63 స్థానాలను కోల్పోతే ప్రధాని మోదీ ప్రధాని పదవికి అర్హుడు కాదు అని మాట్లాడే కాంగ్రెస్ కార్యకర్తలు అసలు కాంగ్రెస్కి భారతదేశంలో ఉండే అర్హత ఉందా? ఎందుకంటే భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వతంత్రానికి ముందు నుంచి ఉన్న పార్టీ ఈరోజు 100 సీట్లను కూడా సాధించుకోలేకపోయింది. ఒక కూటమి మొత్తం ఏర్పరిచి ఒక్క సింగిల్ డిజిట్గా బీజేపీని కొట్టలేకపోయింది. ఈ విషయాలన్నీ గమనించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ 1962 తర్వాత చరిత్ర సృష్టిస్తున్నారు. ఏదేమైనా ఇవన్నీ కూడా బీజేపీ సంబరాలు చేసుకోవాల్సిన అంశాలు అంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతిరోజు నేను చెప్తూనే ఉన్నాను. అండ్ మన ఛానల్కి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్స్ని బట్టి మస్తు ఫాలో అవుతున్నారని తెలుస్తుంది, కానీ సబ్స్క్రిప్షన్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆగిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే ఆ వీడియో అంత వైరల్గా మారుతుంది. అండ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఈ ఛానల్ ఎక్విప్మెంట్కి, ఈ ఛానల్కు ఒక చిన్న ఆఫీస్ ఏర్పరచుకోవడానికి, ఆర్థికంగా ఈ ఛానల్ నిలదొక్కునేదాకా కూడా చాలా అవసరం. కాబట్టి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఏదో రూపంలో ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అండ్ మార్కెటింగ్ యాడ్స్ కోసం, వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.